పాండుబస్తీలో జోరుగా శ్రావణ మాస బోనాల సంబరాలు. మహంకాళి ఆలయ ఘటనపై ఎంఆర్పీఎస్ ఆగ్రహం. బాధిత బాలికకు న్యాయం చేయాలని డిమాండ్. రామేశ్వరం బండలో వైభవంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన. కళ్యాణ లక్ష్మిపై బీఆర్ఎస్ గర్జన. టెక్మాల్లో భారీ ధర్నా. భద్రకాళి బండ్ పై బ్యాటరీ వెహికల్ సేవలు ప్రారంభం. నన్నపనేని నరేందర్ నివాసం వద్ద ఉద్రిక్తత. కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. కుల్కచెర్ల పిహెచ్సిని తనిఖీ చేసిన కలెక్టర్. వైద్య సేవలపై కీలక సూచనలు. చిన్నపొర్ల ప్రభుత్వ పాఠశాలలో మంత్రి వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పాండుబస్తీలో శ్రావణ మాస బోనాల వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పండుగ ఆలయ కమిటీ అధ్యక్షుడు అంతటి సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షుడు సంతోష్, బస్తీ కమిటీ అధ్యక్షుడు మీనూ కుమార్, చంద్రారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. బోనాల సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోతురాజుల నృత్యాలను చూసేందుకు చిన్నారులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సూరారం పోలీస్ స్టేషన్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల మధ్య బస్తీవాసులు ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. ప్రజలంతా ఐక్యంగా పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని సూరారం పోలీస్ స్టేషన్ సిఐ బాలరాజు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో అన్ని పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న దుర్ఘటనపై ఎంఆర్పీఎస్ నాయకులు స్పందించారు. జిల్లా ఇన్ఛార్జ్ విఎస్ రాజు మాదిగ, ఎంఎంఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ది గీతతో పాటు పలువురు నాయకులు ఆలయాన్ని సందర్శించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానికులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పురోగతిపై సమాచారం సేకరించారు. జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు వచ్చినట్లు నాయకులు తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ పురోహితుడిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వెంకటేష్, ప్రవీణ్, రమేష్, బంతిల రవికుమార్, కృష్ణ, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్కు సమీపంలో బిహెచ్ఎల్ పట్టణం పక్కనే అసలు బిహెచ్ఎల్ పరిధిలోకి వచ్చే ఈ యొక్క ఆర్సీపూర్ మండల్ మరి పటాన్చెరు నియోజకవర్గంలో మరి నియోజకవర్గ సెంటర్ అయిన నియోజకవర్గంలోనే ఇలాంటి అఘాయిత్యం జరగడం చాలా దారుణం. సాక్షాత్తు ఆ మహాంకాళమ్మ ఆలయంలోనే ఇలాంటి చిన్నపిల్లను ఎంత విచక్షణరహితంగా ఆయన అసలు ఆ వీడియో చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇలాంటివి జరగకుండా మన దేశంలో ఎవ్వరు కూడా చిన్నపిల్లల దగ్గరికి, అమ్మాయిల దగ్గరికి పోతే వాళ్ళకు కఠినమైన శిక్ష ఉంటుందని నిరూపించే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడే మేము ఈ విషయం మీద పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశానుసారం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆర్సీపూర్ సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారిని మొత్తం విషయాలను కనుక్కునేసరికి ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి జైలు పట్టిరంట. ఆయన్నే కాదు, సహకరించిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని తొందరలోనే మరి నాడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాలకు 33 ఫాస్ట్రాక్ కోర్టుల గురించి పోరాడి ఆ రోజు అన్నాడు మీకో న్యాయం మేకం అన్నట్టుగా 33 ఫాస్ట్రాక్ కేసు పెట్టి అత్యంత కఠినంగా వాళ్ళకి శిక్షించి మరి ఎవరన్నా కూడా ఆడపిల్లల దగ్గరికి పోవాలంటే భయపడే విధంగా శిక్షించేంత వరకు మేమందరం కూడా పోరాడతామని తెలియజేస్తూ మరి ఇలాంటి ఘటనలు మరొక్కసారి వేరేలు జరగకుండా అలా చూస్తేనే భయపడే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కఠినంగా శిక్ష వేయాలని కోరుకుంటూ నా పేరు విఎస్ రాజు మాదిగ, సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జును. సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరగడం చాలా అమానుష్యం, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చిన్న పిల్లను తాత అలాంటి బుద్ధొచ్చులందరినీ కూడా అదే ఫారెన్లల్లో కాల్చి చంపుతా చూడు, ఆ విధంగా వీళ్ళ ఏదో బహిరంగంగా వీళ్ళకి శిక్షణ ఇచ్చిననుకో, బహిరంగంగా ఉరి శిక్ష ఇచ్చినప్పుడే మరి ఇలాంటి వాళ్ళు మళ్ళీ ప్రతి జిల్లాలో ఒక దగ్గర ఇట్లాంటి ఘటనలను జరగకుండా వాళ్ళకు ఉరి శిక్ష లాంటి బహిరంగ శిక్షణ ఇచ్చినప్పుడు తప్పకుండా మరి వేరే చేయకుండా భయపడతారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని. నా పేరు పెద్దగీత మాదిగ, నేను తెలంగాణ రాష్ట్ర మాదిగ మహిళా సమాఖ్య అధ్యక్షురాలిని.
ఈ షేర్లింగంపల్లిలో ఒక ఆర్సీపురం టౌన్లో ఆర్సీపురం టౌన్లో మైనర్ బాలికను ఒక గుడి పూజారి గర్భగుడిలో ఒక దారుణమైన సంఘటనకు పాల్పడ్డాడు. అది ఒక తండ్రి లాంటి ఒక తాత లాంటి ఏజ్ ఉన్న 65 సంవత్సరాల వ్యక్తి ఒక 6 సంవత్సరాల అమ్మాయి బాలిక పైన అట్లాంటి సంఘటనకు పాల్పడడం చాలా దారుణము. ఆ వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా పట్టుకొని వాళ్ళకు కూడా కఠిన చర్యలు పడేటట్టు, అలాగే ఈ వ్యక్తికి ఇలాంటి దారుణానికి పాల్పడ్డ వ్యక్తికి ఈ సాయన్నకి ఉరిశిక్ష పడాలని చెప్పేసి మా ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే తనకు సహకరించిన వారికి కూడా వాళ్ళకు కూడా కఠినగార శిక్షలు పడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లాంటి శిక్షలే ఒకవేళ పడలేవనుకో మేము ధర్నాలకైనా ఇలాంటి అగత్యాలు ఆపడానికి మేము దేనికైనా ముందడుగు వేస్తూ దేనికైనా మందకృష్ణ మాదిగ ఆర్గనైజేషన్ అన్న ఆదేశాల మేరకు మేము దేనికైనా ముందడుగేసి ఉద్యమాలు చేయడానికి మేము ముందుంటామని చెప్పి కోరుకుంటున్నాము. ఒకవేళ శిక్ష పడకుంటే పరారులో ఉన్న వ్యక్తులను కూడా ఇమ్మీడియట్లీ అరెస్టు చేసి వాళ్ళని కూడా బంధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వ్యక్తికి కూడా కఠిన కారాశిక్షలు పడాలి, ఈ వ్యక్తికి కూడా ఉరిశిక్ష పడాలని చెప్పేసి ఇట్లాంటి సొసైటీలో చాలా చూస్తున్నాము. ఇట్లాంటివి ఆగాలి అంటే ఒక చట్టపరమైన శిక్షలే కాకుండా బహిరంగంగా శిక్షలు పడితేనే ఇలాంటి అగత్యాలు ఆగుతాయని చెప్పేసి నేను మహిళా అధ్యక్షురాలుగా నా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాను. ఇట్లాంటివి ఆగాలి అంటే మహిళలంతా కూడా ఒక గర్భగుడిలో, అంటే మనం దేవుణ్ణి ఒక ప్రత్యేకంగా పూజిస్తాము, మన దేశమే భారతదేశము ఒక హిందూ దేశంగా భావిస్తాము. అలాంటి గర్భగుడిలో ఇలాంటి అగత్యాలు జరగడం, ఒక ఎస్సీ మైనర్ బాలిక పైన ఇలాంటి అగత్యాలు జరగడము, మనం పూజ చేసుకుంటామంటే కూడా మనల్ని గుళ్ళోకి రానియని రోజులు ఈరోజు మనల్ని గర్భగుడిలో మరి అలాంటి అమ్మాయిని తీసుకుపోయి అలాంటి అగత్యానికి పాల్పడ్డ వ్యక్తిని ఏ విధంగా ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? మరి మనకి ఏ గుళ్ళ కూడా అవకాశం కల్పించరు, ఏ గుళ్ళకు కూడా మనం రానియని రోజులు ఉన్నాయి. అలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళ స్వార్థపరులు అలాంటి ఆలోచన ఉండి ఆ అమ్మాయిని ఎలాంటి ఒక చిన్న బాలిక ఎలాంటి అమ్మాయికి ఆలోచన లేకున్నా అలాంటి అమ్మాయికి మబ్బపెట్టి తీసుకుపోయి ఒక గర్భగుడిలో ఇలాంటి అగత్యానికి పాల్పడ్డ వ్యక్తికి ఉరిశిక్ష కంపల్సరీ పడాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ వీకేర్ సెక్షన్ కాలనీలో శ్రీ 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 దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ అంతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో కౌన్సిలర్ అంతిరెడ్డి స్థానికులతో కలిసి పాల్గొని ఉత్సాహంగా నృత్యం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావడంతో గత కొన్ని నెలలుగా ఎదురైన ఇబ్బందులను అందరి సహకారంతో అధిగమించామని చెప్పారు. ప్రతిష్టాపన కార్యక్రమంతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందన్నారు. మహిళలు, యువత, కాలనీ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. టెక్మాలో కళ్యాణ లక్ష్మి
షాదీ ముబారక్ పథకాలపై ఉన్న స్టేను వెంటనే ఎత్తివేసి అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్ ఆర్థిక సాయం విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ తులసిరాంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల వీరప్ప మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే పథకాలను నిలిపివేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం హైకోర్టులో ఈ అంశంపై సమర్థవంతంగా వాదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ నాయకోటి సుప్రజ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ప్రతి అర్హుడికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు. పేదల ప్రయోజనాల కోసం అవసరమైతే మరింత పెద్ద ఉద్యమం చేపడతామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం రేవంత్ రెడ్డి. హన్మకొండ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం భద్రకాళి బండపై సందర్శకుల సౌకర్యార్థం బ్యాటరీ వెహికల్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, మున్సిపల్ కమిషనర్ వెంకన్నతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సందర్శకులు బండ పరిసరాలను సులభంగా సందర్శించేందుకు ఈ బ్యాటరీ వెహికల్స్ సేవలు ఉపయోగపడనున్నాయి. ఫాతిమా కెనరా బ్యాంక్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా కొనుగోలు చేసిన బ్యాటరీ వెహికల్ ను కార్యక్రమంలో అందజేసింది. పర్యాటకులు, స్థానికులు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ఈ సేవలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కూడా ఈఈ భీమరావు, కెనరా బ్యాంక్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నరేందర్ కు సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకున్నట్లు సమాచారం. అనంతరం పోలీసులు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. తమ నాయకుడికి మద్దతుగా ప్రజాస్వామ్య పద్ధతిలో తరలివచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్యకర్తల నిర్బంధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఘటన నేపథ్యంలో నన్నపనేని నరేందర్ నివాసం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. పాండుబస్తీలో జోరుగా శ్రావణ మాస బోనాల సంబరాలు. మహంకాళి ఆలయ ఘటనపై ఎంఆర్పీఎస్ ఆగ్రహం. బాధిత బాలికకు న్యాయం చేయాలని డిమాండ్.
రామేశ్వరం బండలో వైభవంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన. కళ్యాణ లక్ష్మిపై బీఆర్ఎస్ గర్జన. టెక్మాల్లో భారీ ధర్నా. భద్రకాళి బండ్ పై బ్యాటరీ వెహికల్ సేవలు ప్రారంభం. నన్నపనేని నరేందర్ నివాసం వద్ద ఉద్రిక్తత. కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. కుల్కచెర్ల పిహెచ్సిని తనిఖీ చేసిన కలెక్టర్. వైద్య సేవలపై కీలక సూచనలు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వస్తువులను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని మండల వైద్యాధికారి కిరణ్ కు సూచించారు. ముఖ్యంగా సాధారణ కాన్పుల సంఖ్యను పెంచే విధంగా వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్యం, మౌలిక వసతుల నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వర్వర్ల అంజలయ్య, ఉప సర్పంచ్ విజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. మీ ప్రమాణం స్టార్ట్ చేయలేదా? అటెండెన్స్ ఎవరు రావట్లేదు. చౌడాపూర్లో కొత్త పీజీ స్టార్ట్ అయితే చౌడాపూర్ స్టార్ట్ అయితే వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. నియర్ బై అయితే దగ్గర అయితే సరే మీ ఇష్టం. అక్కడ పోవచ్చు, ఇక్కడ వస్తున్నారు. మీరు ఏ టైం చెప్పండి నాకు. అంటే మీరు 24 hours ఇంతమంది ఉంటారు సార్. అంటే ఆఫ్టర్ 4 తర్వాత ఒక స్టాఫ్ నర్స్ ఉంటుంది, ఒక ఆయం ఉంటుంది. అవసరం ఉంటే ఫోన్ చేస్తే డాక్టర్ వస్తారు. చిన్నపొర్ల ప్రభుత్వ పాఠశాలలో మంత్రి వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, మౌలిక వసతులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వాతావరణం కల్పించి విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాకాలంలో చిన్నపొర్ల, పెద్దపొర్ల గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు లేకుండా వంతెన నిర్మించినట్లు మంత్రి విద్యార్థులకు వివరించారు. టీచర్కి మన దేశంలో ఎంత ప్రత్యేకత అంటే ప్రపంచ దేశాలు కూడా ప్రత్యేకత. ఈయన మాత్రమే మార్చగలుగుతాడు, ఈయన మాత్రమే డాక్టర్లను చేయగలుగుతాడు, ఈయన మాత్రమే ఇంజనీర్లను చేయగలుగుతాడు, ఈయన మాత్రమే మొత్తం వ్యవస్థను చేయగలుగుతాడు. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది కాబట్టి మనం ఇంపార్టెంట్. మనం ఇక్కడ బాగా చెప్పిన అంటే చదివితే జాబ్ రావు, ఇప్పటికి వస్తే చెప్పిన మంచిగా ఆట కావచ్చు, ఒక మంచిగా ప్లేయర్ అనమాట. సో సార్ కూడా రంజీ ప్లేయర్ ఆడింది, మహారాష్ట్ర ఆడింది. మేము వ్యవస్థను చదివినాం కాబట్టి, వ్యవస్థలో మనం మార్పు తెద్దాం అనుకుంటున్నాం కాబట్టి పొలిటికల్ లీడర్. మీరు కూడా పొలిటికల్ లీడర్. చట్టసభలు ఉన్నాయి. అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారంగా విద్యా హక్కు ఎందుకు మీకు వచ్చింది, హక్కు కల్పించగానే కారణభూతులు ఎవరు, హక్కు రావాలి, మీరు ఆ హక్కు ఎవరు కల్పించారు, ఆ తర్వాత విద్యా హక్కు కాకుండా మన సంక్షేమ పథకాల మీద హక్కు వారు కల్పించు. ఇవన్నీ కూడా మీకు పాఠాలు నేర్పిస్తారు. వ్యవస్థ మంచిగా ఏమున్నాం, మీరు మంచిగా చదువుకోవాలా. మీరు తండ్రిని ఖచ్చితంగా ఇది మర్చిపోవద్దు. ఎప్పటి వరకు అయితే మీరు డిసిప్లైన్ లేకుంటున్నావు. డిసిప్లైన్ అంటే నువ్వు మంచిగా దువ్వుకొని, మంచి బట్టలు వేసుకొని, మంచి అది కాదు. ఐడియాలజీ డిసిప్లైన్ ఉండాలి. మీ తల్లి తండ్రిని గౌరవించాలి, ఖచ్చితంగా గౌరవించాలి. మీ గురువుని గౌరవించాలి. చెప్పినప్పుడు ఈ టీచర్ గుర్తుకొస్తాడు, ఆ మార్కులు పడతాయి, నీకు మంచి స్థాయిలో వస్తాయి. అవునా?
ఎమ్మెల్యే రావాలని ఏం లేదు. అడవి గురించి నీకు చెప్పినందుకు టీచర్ కృతజ్ఞతగా ఉండాలి. భగవంతుడే చెప్పాడు, భగవద్గీతనే చెప్పాడు, తల్లిదండ్రుల తర్వాత గురువే, దైవం తర్వాత అన్నాడు. తల్లిదండ్రులతో ఎవరు? తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నాడు. తల్లిదండ్రులు ఎందుకు? మనకు భర్తించినందుకు. ఆ తర్వాత మన లైఫ్ బర్త్ ఎవరిస్తారు? కాబట్టి ఆ గురువు చెప్పినప్పుడు నేను కాన్సన్ట్రేషన్ పెట్టి వినడం వల్ల ఏదైనా చెప్తున్నా చిన్నారా, కాన్సన్ట్రేషన్ లేదే నీకు చదవాలనే కసి నీ లోపల లేకపోతే నువ్వు ఎంత పెద్ద పొలకించి వచ్చినా, ఎంత ఎడివిలగించి వచ్చినా, చిన్న పొలకించి ఇంటికి వచ్చినా, సర్దిగడ్డుకు వచ్చినా, మధ్యాహ్నం భోజనం తిన్నా, ఏమున్నా కూడా ఇది ఒక ఫార్మాలిటీగా అన్నట్టే. కానీ ఎప్పుడైతే నీకు చదువుకోవాలని కసి ఉంటుందో, నిన్ను నీవు ఒక ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని ఆలోచన ఉంటుందో వాళ్ళకు మాత్రమే